వశిష్ఠుల వారు ఇక్కడికి రాకముందు మొట్టమొదటిగా మనకు నీలాచల పర్వతాల్లో అడుగుపెట్టినప్పుడు అక్కడ నరకాసురుడు వశిష్ఠుడిని నీలాచల పర్వతాలకి అలౌ చేయరనమాట. అలౌ చేయనప్పుడు వశిష్ఠులు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ తపస్సు చేసి శివ శక్తి అండ్ విత్ గంగా సమేతంగా ఆయన ఇక్కడ ప్రత్యక్షం చేసుకోవడం జరిగింది. ఇందాక నేను చూసిన వీడియోలో అంటే నేను చూసిన వీడియోలో కూడా మీరు చూడొచ్చు. సో అలా ఇక్కడ ఫామ్ అయింది. అంతేకాకుండా ఇక్కడ గంగాదేవి 3 ధారలుగా కూడా ఆయన ప్రవహింపజేయడం అనేది జరిగిందనమాట, ఆమె యొక్క శక్తిని. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్న అమ్మవారు పంచయోని స్వరూపంగా కూడా కొలవబడుతున్నారు. ఎవరైనా కానీ అస్సాం వచ్చినప్పుడు గౌహతికి కామాఖ్య దర్శనం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అంటే వశిష్ఠ టెంపుల్కి వచ్చి మీరంతా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ లొకేషన్ కూడా. చూసారు కదా ఎంత మంచి జలధారలు కూడా, చాలా అద్భుతంగా ఈ ప్రవాహం కూడా ఉంది. వర్షాకాలంలో అయితే చాలా ఎక్కువగా ఉంటుందంట ప్రవాహము. సో ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా